బల్దియాకు కొత్త బాస్ వచ్చారు. ఇలంబర్తిని బదిలీ చేసి ఆర్వి కర్ణన్ను కొత్త కమిషనర్గా నియమించింది. ఏడాది కాలంలోనే 5 కమిషనర్లను మార్చింది. గత జూన్లో రొనాల్డ్ రాస్ను తప్పించి ఆమ్రపాల్ని కమిషనర్గా నియమించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆమె ఏపీకి వెళ్లిపోవడంతో ఇలంబర్తిని నియమించింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఆర్వి కర్ణన్ను నియమించింది. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, బల్దియా కమిషనర్లను వరుసగా బదిలీ చేస్తోంది సర్కార్, రీజన్ ఏంటి? ఎస్ సూర్య, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఆర్వి కర్ణన్, అటు ఫుడ్ సేఫ్టీ స్టేట్ కమిషనర్గా ఉన్న ఆర్వి కర్ణన్ను ప్రభుత్వం కొత్త కమిషనర్గా నియమించింది. అయితే లాస్ట్ 1 ఇయర్గా చూసుకుంటే ఇప్పటికే 4 ఐఏఎస్ అధికారులు జిహెచ్ఎంసీ కమిషనర్గా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. సో గతంలో మొదటగా రొనాల్డ్ రోస్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. సో ఆయన ఉన్న వాళ్ళలో ఎక్కువ కాలంగా పనిచేశారు. సో ఆ తర్వాత ఐఏఎస్ కామన్ బదిలీల్లో భాగంగా ఆయన ప్లేస్లో ఆయనను పక్కకు జరిపి, అంటే అప్పటి వరకు ఉన్న అతన్ని పక్కకు జరిపి ప్రభుత్వం అమ్రపాలి కాటను ఆయన ప్లేస్లో తీసుకొచ్చింది. అది లాస్ట్ ఇయర్ జూన్లో మొదటగా ఇన్ఛార్జిగా ఇచ్చారు ఆమెకు జిహెచ్ఎంసీ కమిషనర్గా. ఆ తర్వాత ఫుల్ ఛార్జ్ ఇచ్చారు. ఫుల్ ఛార్జ్ ఇచ్చిన తర్వాత సుమారు 5 నెలల పాటు పాలన పైన పట్టు తీసుకోవడం, అలాగే అటు పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, అక్కడక్కడ ఇన్స్పెక్షన్స్ చేయడం, సిటీలో అటు ఇటు తిరగడం, అసలు ఏంటి అని తెలుసుకునే లోపు వితిన్ 5 మంత్స్లోనే ఆమెకు కేంద్ర ప్రభుత్వం మీ క్యాడర్ ఏపీ కాబట్టి ఏపీకి వెళ్ళిపోవాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఆమె ఆ విషయం పైన క్యాట్కి వెళ్ళింది. ఈ ఇష్యూ జరుగుతుండగానే కేంద్ర ప్రభుత్వం మాత్రం నువ్వు వెళ్ళిపోవాల్సిందని చెప్పడంతో ఆమె ఏపీకి వెళ్ళిపోయింది. సో అప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ కమిషనర్ పోస్టు ఖాళీ ఏర్పడింది. సో అప్పుడు అటు ఆర్టీఏ కమిషనర్గా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న ఇలంబర్తిని డైరెక్ట్గా జిహెచ్ఎంసీ కమిషనర్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. సో జిహెచ్ఎంసీ కమిషనర్గా వచ్చిన తర్వాత ఆయనకు చాలా ఛాలెంజెస్ ఉండే, అటు పాలనాపరంగా కానీ లేకపోతే జిహెచ్ఎంసీలో ఉన్న ఆఫీసర్స్ ఎవరు కూడా సరిగా పని చేయరు, ఒకటి చెప్పిన మాట వినరు, ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, టైమింగ్స్ సరిగా ఉండవు అనేది అంతా కూడా జిహెచ్ఎంసీ ఉన్న టైంలో ఈయన వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పైన ముందు పట్టు తెచ్చుకోవాలని చూశారు. సో అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు తెచ్చుకొని ఆఫీసర్లు అందరినీ సెటరేట్ చేసి హెచ్ఓడీలు అందరూ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలని చెప్తూ ప్రతి ఇష్యూని ప్రతిరోజు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అట్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇలంబర్తి మంచి పట్టు తీసుకొచ్చారు. కాకపోతే ఇటు ఈయన పబ్లిక్ తోటి కలవడం కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులను కలవడం కానీ, లేకపోతే ఆన్ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం కానీ వీటిలో వెనుకబడి ఉన్నాడనే పేరు అలాగే విమర్శలు కూడా వచ్చాయి. సో ముఖ్యంగా ఇటు ప్రభుత్వం హెచ్సిటీ అనే ఒక ప్రాజెక్టు తీసుకొచ్చింది. అంటే సిటీలో ఉన్న చాలా ప్లేసెస్లో కొత్త అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ట్రాఫిక్ని తగ్గించడానికి హెచ్సిటీ అనే ప్రభుత్వం ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. దానికి సంబంధించి ఇటు డబ్బులు కూడా సుమారు 7,000 కోట్లకు పైగా డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. గతంలో అంటే జిహెచ్ఎంసీ నుంచి అప్పు తీసుకొచ్చి ఏదైనా ప్రాజెక్ట్ చేసేవారు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మేమే ప్రభుత్వం నుంచి పూర్తి డబ్బులు ఇస్తాం, దీనికి సంబంధించి మొత్తం సర్వే చేయండి, ఎక్కడెక్కడ ఏంటి అని ఫైనలైజ్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత దీనికి టెండర్లకు వెళ్ళాలని చెప్పారు. కానీ ఈ విషయంలో చాలా వరకు డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒకవైపు ఆస్తుల సేకరణ ప్రాబ్లం అంటూ, ఇంకోవైపు ఇంకో ప్రాబ్లం అంటూ టెండర్ ప్రక్రియ చాలా వరకు లేట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఆ టైంలో కూడా ఇలంబర్తి పైన సీఎం సీరియస్ అయ్యారు. ఇక అదే కాకుండా ముఖ్యంగా ఇటు పబ్లిక్ ఎస్పెషల్లీ ఎవరైతే వచ్చి కలవడానికి ట్రై చేస్తారో ఆయన కలవకుండా డైరెక్ట్గా ఫస్ట్ టైం జిహెచ్ఎంసీ కమిషనరు ఆయన దగ్గర ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్ 2 లేడీ కానిస్టేబుల్స్ని కూడా పెట్టుకున్నారు. సో ఫస్ట్ ఎవరైనా కమిషనర్ని కలవడానికి వస్తే ఆ ఎస్ఐని కానీ కానిస్టేబుల్ని కానీ కలవాలి, ఆయనని అడగాలి, సమస్య ఏంటో చెప్పాలి. ఒకవేళ ఆయన కలవాలనుకుంటే అప్పుడు లోపలికి అలౌ చేసేది. అంటే ఇంతవరకు ఎప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఎవరు పోలీసులను కూడా పెట్టుకోలేదు. సో ఇది కూడా చాలా వరకు కాంట్రవర్సీకి దారి తీసింది. ఇక ఇదే కాకుండా చాలామంది కార్పొరేటర్లు కానీ, ప్రతి కార్పొరేటర్ ఎప్పుడు మేము కమిషనర్ దగ్గరికి వచ్చి మా సమస్యలను పరిష్కరించుకుందామన్నా కూడా ఆయన టైం ఇవ్వట్లేదు. ఆయన ఎప్పుడు కూడా ఫీల్డ్ విజిట్కి రావట్లేదు. ఎందుకంటే ఇది వచ్చేదంతా కూడా ఎలక్షన్ ఇయర్. ఇటు కార్పొరేటర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మేయర్ కూడా ఆన్ఫీల్డ్ విజిట్కి వెళ్ళింది. ఒక 15 డేస్ పాటు కంటిన్యూస్గా ఆన్ఫీల్డ్ విజిట్ రోజు మార్నింగ్ 8 నుంచి 10 o'clock వరకు పెట్టుకుంది. ఆ టైంలో కూడా కమిషనర్ ఏ రోజు కూడా పోలేదు. సో ఇది కూడా ఒక కాంట్రవర్సీగా మారింది. సో ఇవన్నీ అంశాలు, అలాగే ప్రజాప్రతినిధులు కొందరు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూడా కలవడానికి ఆయన ట్రై చేయలేదు. ఇవన్నీ కూడా ఆయనకు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా స్ట్రిక్ట్గా ఉంటున్నాడు. ఈవెన్ గత ప్రభుత్వంలో చేసినటువంటి స్కామ్స్ను కూడా చాలా వరకు బయటపెట్టాడు. అంటే గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ తీసుకొని అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఎట్లాంటి పని చేయకుండానే బిల్లులు కొట్టేశారు. సో ఆ ఇష్యూని అంతా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇప్పించాడు. కానీ పబ్లిక్తో కలవకపోవడంతో ప్రస్తుతం ఆయనను తప్పించి ఆయన ప్లేస్లో ఆర్వి కర్ణన్ను తీసుకు
తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కర్ణన్ కూడా చాలా వరకు ఛాలెంజెస్ ఉన్నాయి. సో వాటిని ఆయన ఎలా ఫేస్ చేస్తాడు, ఎలా ముందుకు వెళ్తాడు అనేది వేచి చూడాలి.